E=mc² అన్న సిద్ధాంతం ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పారంటారు. నిజానికి ఈ సిద్ధాంతంలో ఉండే అక్షరాలు కనిపెట్టి చెప్పింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారే అయినప్పటికీ అందులో ఉండేటువంటి సాపేక్షతా సిద్ధాంతం అనేటువంటిది సృష్టి పుట్టినప్పటి దగ్గర నుంచి ఉంది. దీనికి సంబంధించినటువంటి గాథ శ్రీమద్ భాగవతంలోను అటు శ్రీమద్ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. శ్రీమద్ భాగవతంలో ఒక సందర్భంలో రైవతుడు అనే ఒక రాజు ఉండేవాడు. దీంట్లోనే నేను సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కూడా ఒక సినిమా విధానం కూడా చెప్తాను. ఈ రైవతుడు అనేటువంటి ఒక రాజుకు రేవతి అనే ఒక కుమార్తె ఉంటుంది. ఆవిడ చాలా ఎత్తుగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఆవిడకి ఎంతమంది వివాహానికి సంబంధాలు చూసినా సరే కుదరట్లేదు. ఎంతోమంది రాజులు వచ్చారు, చూశారు, పోయారు, కానీ ఎవరు వివాహం చేసుకోవట్లేదు. ఈ రైవతుడు ఆలోచించి నా కుమార్తెకు ఎవరినైనా వరుణ్ణి పుట్టించాడా అని అడగటం కోసం భూలోకం నుంచి బ్రహ్మలోకానికి వెళ్తారు. ఈ రైవతుడు ఈ రేవతి అనేటువంటి ఇద్దరు వెళ్తారు. ఈ బ్రహ్మలోకానికి వెళ్ళగానే అక్కడ గానసభ జరుగుతూ ఉంటుంది. బ్రహ్మలోకంలో ఆ గానసభ జరుగుతుంటే ఒక 5 నిమిషాలు ఆగండి అని పక్క వాళ్ళు చెబితే ఇలా పక్కన కూర్చున్నాడు. అలా కూర్చోగానే బ్రహ్మగారు వచ్చి ఏంటండి అనగానే, అయ్యా ఇదిగోండి మా అమ్మాయి పేరు రేవతి, ఈవిడ చాలా ఎత్తుగా ఉండటం ద్వారా ఈవిడ్ని ఎవరు వివాహం చేసుకోవట్లేదు, ఈవిడికి తగిన వరుణ్ణి ఎవరినైనా పుట్టించారా అని అడగటం కోసం మీ దగ్గరికి వచ్చాను అనగానే బ్రహ్మగారు చూసి నవ్వి, ఏమయ్యా రైవత, నీకు తెలియదా ఇక్కడ లోకంలో అంటే బ్రహ్మలోకంలో ఇటు మనుష్యలోకమైన భూలోకంలో కాలంలో దేశంలో తేడాలు ఉంటాయని నీకు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆగిన 5 నిమిషాలలో నీ భూమండలంలో కొన్ని 100 యుగాలు అయిపోయాయి. అక్కడ నీ మనుషులు కానీ, నీ ప్రజలు కానీ, నీ బంధువులు కానీ, నీ రాజ్యం కానీ లేదు. అక్కడ ఎవరూ లేరు నీకు సంబంధించినది. అదృష్టవశాత్తు నీ కూతురైన రేవతిని కూడా తీసుకొచ్చావు కాబట్టి తన వయస్సులో కానీ తనకేమీ పెరగలేదు. మీరు తిరిగి ఇక్కడి నుంచి అంటే ఈ బ్రహ్మలోకం నుంచి తిరిగి భూలోకం వెళ్ళేసరికి అక్కడ ద్వాపర యుగం అనేటువంటి యుగం జరుగుతూ ఉంటుంది. ఆ ద్వాపర యుగంలో కృష్ణుడి శక్తి అయిన అంటే పరమాత్మ శక్తి అయిన యోగమాయ స్వరూపమైన బలరాముడు అనే ఒక బలరాముడు ఉంటాడు. ఆ బలరాముడు మీ అమ్మాయికి తగిన వరుడు, ఆయనకిచ్చే వివాహం చెయ్యని బ్రహ్మగారు చెప్తారు. అంటే ఇందులో మీరు చూడండి. అలాగే మీరు ఇంగ్లీష్ సినిమాలో ఒకటి ఇంటర్స్టెల్లార్ అని ఒక సినిమా ఉంటుంది, ఇంగ్లీష్లో హాలీవుడ్లో తీశారు. ఇది చాలా అద్భుతమైన హిట్ అయింది. నిజానికి వాళ్ళు ఒక ప్లేన్లో ప్రయాణిస్తూ ఉంటే వారు ఒక గ్రహానికి చేరుకోవాలి. భూమి మీద గంట సేపు గడిపితే ఈ ఇంటర్స్టెల్లార్ అనే సినిమాలో అక్కడ ఆ గ్రహం మీద గంట సేపు గడిపితే భూమి మీద 28 సంవత్సరాలు అయిపోతాయి. ఇది ఆ సినిమాలో ఉన్న సిద్ధాంతం. ఒక గంట సేపు అక్కడ గడిపితే 28 నిమిషాలు అయిపోయే సిద్ధాంతం E+E=mc² అన్న సిద్ధాంతాన్ని పట్టుకొని తీస్తే, కానీ E=mc² అనే అక్షరాలు పుట్టడానికి కొన్ని వేల సంవత్సరాల ముందే శ్రీమద్ భాగవతంలో రైవతుడనే రాజు నిరూపించాడు. మరి ఇంతకంటే గొప్ప సాక్ష్యం మన సంస్కృతిలో ఉందనడానికి ఇంకే ఉదాహరణ కావాలి? ఓం శ్రేయః కాంతాయ కళ్యాణ నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్కారం. నేను మీ ప్రవీణ్ కుమార్ శర్మ. ఈరోజు కొద్ది రోజుల్లో వైకుంఠ ఏకాదశి అనే పర్వదినం రాబోతూ ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత అటు చాలా పురాణాల్లో చెప్పబడి ఉంది. ఇటు విష్ణు పురాణం లాంటి పురాణాలు చాలా అద్భుతంగా వైకుంఠ ఏకాదశి గురించి వివరిస్తున్నాయి. ఆ రోజు ప్రధానంగా చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి? ప్రధానంగా రోజు చేయవలసిన విధానమే స్నానం చేయటం, శుచిగా ఉండటం, ఏదైనా దేవాలయానికి విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే విధానంలోనే ఆ ఒక్కరోజు తేడా. ఆ రోజు ప్రధానంగా ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి విధానం ఉంటుంది. ఆ ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి విధానం ఎలాగంటే ఈ వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. అంటే మోక్షం పొందాలనుకునేవారు ఈ ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్న వారికి మోక్షం లభిస్తుంది అనేటువంటి విధానం ఒకటి ఉంది. అలాగే రాక్షసులు లోకాన్ని పాలిస్తూ ఉన్నప్పుడు, రాక్షసులు లోకాన్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు దేవతలందరూ వచ్చి ఈ ఉత్తర ద్వారం గుండానే
ఈ దేవతలందరూ విష్ణుమూర్తికి విన్నవించుకునేవారు, అయ్యా ఇదిగోండి ఇలాంటి రాక్షసులు వచ్చి మమ్మల్ని బాధిస్తున్నారు, వీరిని మీరు సంహరించండి అనేటువంటి విధానంగా దేవతలందరూ ఉత్తర ద్వారం గుండానే ప్రార్థించేవారు అంటూ కొందరు చెబుతూ ఉన్నారు. నిజానికి ఇది ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది అత్యద్భుతమైనదే. ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనకేం లభిస్తుంది అనగానే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే రాక్షసులు నన్ను పీడిస్తున్నాయి స్వామి, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే రాక్షసుల్ని మీరు సంహరించి నన్ను అనుగ్రహించి ఇక్కడ నేను సంపన్నుడిగా అంటే ఐశ్వర్యవంతుడిగా జీవించి పరలోకంలో నాకు మోక్షాన్ని ప్రసాదించండి అనేటువంటి విధానంలో మనం విష్ణుమూర్తిని దర్శనం చేస్తే మనకు ఖచ్చితంగా, మనం ఆ విధానంలో జీవిస్తే మనకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఆ విధంగా మనం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం అనే దాన్ని జరుపుకోవాల్సినటువంటి విధానం. అలాగే ఈ యొక్క పర్వదినాన్ని బేస్ చేసుకొని, ఎందుకంటే విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన ఏకాదశి అనేటువంటి భావనలో మనం తిరుమల వంటి క్షేత్రాలు, ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం. నిజానికి ఆ రోజు ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్ళడం కంటే ముందు కర్తవ్యం మన దగ్గరలో ఉన్న ఆలయాన్ని చూసుకోవటం. అలాగే చాలామంది సేవ చేయటం కోసం అని చెప్పి వేరే తిరుమలలో కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అంటూ పెట్టుకుంటూ ఉంటారు, నేను ఆలయంలో సేవ చేయడానికి వస్తాను అని. అక్కడ ఆలయంలో సేవ చేయడం కంటే ముందు మీ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని పురాతన ఆలయాలు ఉంటాయి, లేదా మీ దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి, వాటిని దర్శించి వాటిని సేవ చేశాకే తర్వాత తిరుమల ఆలయాన్ని దర్శించండి. అలాగే ఆ సందర్భంలో వైకుంఠ ఏకాదశి సందర్భంలో అక్కడికి వెళ్ళి అన్ని గంటల పాటు క్యూలో నిల్చోవటం అనేటువంటిది మంచిదే, నేను దాన్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే స్వామిని దర్శించటం కోసం ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా వేచి ఉండొచ్చు, కానీ ఆ సందర్భంలో మీ దగ్గరున్న ఆలయాన్ని పట్టించుకోవటం అనేటువంటిది మీ కనీస కర్తవ్యం. ఆ కనీస కర్తవ్యాన్ని మీరు మనసా వాచా కర్మన శ్రద్ధగా నిర్వహించాలి. మీ పర్వదినాల్లో లేదా విడిదినాల్లో అయినా సరే మీ దగ్గరుండే ఆలయాన్ని ఖచ్చితంగా, తల దగ్గర ఉన్న ఆలయాలు కాకుండా తిరుమలకి వెళ్తేనే ఏమైనా స్పెషల్గా దైవ దర్శనంతో వారికి ఏమైనా భక్తులు విముక్తులు ఏమైనా వచ్చాయా? ఆ ప్రాధాన్యత కారణించింది ఏమైనా పోతారా? ఖచ్చితమైన మీ కర్తవ్యం మీ దగ్గరలో ఉన్న ఆలయాన్ని ఖచ్చితంగా నిర్వహించండి. అలాగే ఇటువంటి పర్వదినాల్లో మాత్రమే తిరుమల లాంటి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలకి వెళితే ప్రత్యేకమైన పుణ్యం వస్తుందా అంటే ఆ రోజు ఖచ్చితంగా ఏ క్షేత్రానికి వెళ్ళినా వస్తుంది. ఎందుకంటే పుణ్యక్షేత్రం లేదా ఏ ఆలయంలో అయినా ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి విధానం ఉంటుంది. ఆ ఉత్తర ద్వార దర్శనం మీ పక్కన ఉండేటువంటి ఆలయాన్ని దర్శించిన, అలాగే తిరుమలలో ఉండేటువంటి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించినా సరే ఒకే విధమైనటువంటి ఫలితం ఉంటుంది. కానీ బ్రహ్మాండే నాస్తికించిన అంటారు, అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారు బ్రహ్మాండంలో ఎక్కడా అటువంటి మూర్తి ఉండదు, కానీ అటువంటి మూర్తిని మనం వేరేసారైనా చూడవచ్చు. ఇటువంటి సందర్భాల్లో మీ పక్కన ఉండేటువంటిది అభివృద్ధి నోచుకోని ఆలయాలు, అభివృద్ధి లేని ఆలయాలు, ప్రైవేట్ ఆలయాలు, ఇటువంటివి దర్శించి వాటిలో కూడా మనం అటువంటి ఫలితాన్ని ఇక్కడ మనం పొందగలం.